హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇది కూడా ఒక చిన్న ఆర్డర్ అండి. ఒక 1 kg ఆర్డర్ నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో, ఏమేసి చేస్తానో మీరు చూడండి. అలాగే రైస్ క్రిస్పస్ వేసి నేను ఇంతవరకు వీడియో చూపించలేదు కాబట్టి అవి కూడా నేను వేసి వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే చాలామంది అడుగుతున్నారు ఎసెన్స్ ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి అనేసి. అది చాలా పెద్ద డౌట్ అయిపోయిందండి అందరికీ. నేను ఎంత క్లారిటీగా చెప్తున్నా కానీ అదైతే అర్థం కావట్లేదు అనమాట. దానికి కూడా నేను ఈరోజైతే క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ ఇలాగా ఫస్ట్ అయితే మనం కాంపౌండ్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే డార్క్ అండ్ మిల్క్ రెండు మిక్స్ చేసిన కాంపౌండ్. దాన్ని అయితే నేనైతే ఇలాగ మెల్ట్ చేసేసాను. నెక్స్ట్ మీకు నచ్చిన మోల్డ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. అవి ఎప్పుడు కూడా నీట్గా ఉండేవి తీసుకోవాలి. నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసే ముందుగా కూడా ఒక పేపర్తో దాన్ని అయితే తుడుచుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మోల్డ్స్లో ఆఫ్ వేసిన తర్వాత చాక్లెట్ కాంపౌండ్ని దాంట్లో బటర్ స్కాచ్ నట్స్ వేసానండి నేను. కొంచెం అంటే అన్ని ఫ్లేవర్స్ కలిపి కావాలన్నారనమాట, అన్ని చాక్లెట్స్. సో నేనైతే అన్నీ మిక్స్ చేసి చేస్తున్నాను ఈ ఆర్డర్ని. సో నేనైతే బటర్ స్కాచ్ నట్స్ మీరు కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి, ఎక్కువ తగలట్లేదు మధ్యలో అంటే మీరు దాన్ని కొంచెం లైట్గా రోట్లో వేసి కొంచెం దంచితే కొంచెం లైట్గా ఒక 2-3 ముక్కలు అవుతాయి కదండి, అలా కూడా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగా కొన్ని చేశాను. నెక్స్ట్ ఇంకొంచెం ఆఫ్ వేస్తున్నానండి దీంట్లో కూడాను. వీటిలో అయితే రైస్ క్రిస్పస్ వేస్తానండి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయి, అసలు చెప్పనక్కర్లేదండి, అంత బాగుంటాయి ఇవి. మిడిల్లో తగులుతూ అసలు చాలా బాగుంటాయి అన్నమాట, క్రిస్పీగా. మనకి ఈ రైస్ క్రిస్పస్ చాక్లెట్స్ అనేవి అలవాటు పడితే ఇంకేది కూడా తినలేదన్నమాట, అంత బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ ఆఫ్ మధ్యలో ఇలా వేసుకొని నెక్స్ట్ నేనైతే ఇలాగ కాంపౌండ్ పైన వేస్తున్నానండి. ఇలా చేసుకోవచ్చు. అంటే ఇలా చేసాము అంటే మనకి చాలా తక్కువ తగులుతాయి అన్నమాట. అలా కాకుండా కాంపౌండ్లోనే అవి వేసేసి ఆ తర్వాత మిక్స్ చేసేసిన తర్వాత మనం చాక్లెట్స్గా వేయాలండి. అది కూడా చాలా బాగుంటాయి అవి. నెక్స్ట్ నేనైతే మాత్రము ఇలాగా చాక్లెట్ కాంపౌండ్ అనేది ఇలా మోల్డ్స్ మీద పడింది అంటే వెంటనే తుడిచేసుకుంటూ ఉంటానండి. అదేంటో మరి అట్లా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఇది నట్స్ పౌడర్ అండి, జీడిపప్పు అండ్ బాదము ఫ్రై చేసి నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా పెట్టున్నాను ఎలా ఫ్రై చేయాలి అనేసి. సో ఇట్లాగా ఫ్రై చేసిన దాన్ని పౌడర్గా అంటే నేను కొంచెం మిక్సీ తిప్పాను. అలాగే కొన్ని మాత్రము కట్ చేశానండి. అంటే కొంచెం పౌడర్ మనకి మిక్స్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ అనేది చేంజ్ అయ్యి చాలా బాగుంటుంది, డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో దానికోసం నేను అలాగ మిక్స్ చేశాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కట్ చేసినవి కూడా వేశాను, ఎందుకంటే అక్కడక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి తగలాలి కదండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అనేవి కూడా మనకి అసలు అనిపించదు అనమాట. సో అలా చేశాను. ఇప్పుడు ఏంటంటే మీకున్న డౌట్ ఏంటంటే ఫ్లేవర్స్లో మనం ఎప్పుడు యాడ్ చేయాలి చాక్లెట్స్లో అని చాలామందికి డౌట్ ఉంది. ఇప్పుడు నార్మల్ చాక్లెట్స్ చేస్తున్నాను కదండి నేను, ఈ చాక్లెట్స్లో అయితే నేను ఎటువంటి ఫ్లేవరు యాడ్ చేయలేదు. మీకు ఇంకోటి ఏంటంటే మనము కాంపౌండ్ యూస్ చేస్తాం కదా, ఆ కాంపౌండ్లో నార్మల్గా మనకి వెనిలా ఎసెన్స్ అనేది కొంచెం కలిపి ఉంటుందండి. ఆల్రెడీ ఎసెన్స్తో ఉంటుంది ఫ్లేవరు చాక్లెట్ అనేది. సో దీంట్లో మనం ఏ ఫ్లేవరు యాడ్ చేయక్కర్లేదు. మనము ఈ వైట్ చాక్లెట్స్తో చేస్తాం కదండి, కలర్స్ మిక్స్ చేసి అట్లాగా, అప్పుడు మాత్రమే మనము ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేయాలి. లేదు వీటిలో కూడా యాడ్ చేయాలి అంటే మాత్రము ఇప్పుడు మనం ఇవి వేస్తున్నాను కదండి నేను, దీంట్లో కొంచెం ఒక 2 drops వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇందాక బటర్ స్కాచ్ నట్స్ వేసాను కదండి, అప్పుడు బటర్ స్కాచ్ ఫ్లేవర్ వేసుకోవచ్చు. అలాగైతే మనం యాడ్ చేసుకోవాలి. కానీ నార్మల్గా ఇలా చాక్లెట్స్కి అయితే మనం యాడ్ చేయక్కర్లేదు. కస్టమర్స్ ఎవరైనా అడుగుతారండి ఫ్లేవర్ చాక్లెట్ కావాలి అనేసి, ఏంటంటే బటర్ స్కాచ్, అలాగే కాఫీ, అలాగే పిస్తా ఇట్లాగ అడిగినప్పుడు అప్పుడు కాఫీ ఫ్లేవర్ యాడ్ చేయాలి, వెనిలా ఫ్లేవర్ యాడ్ చేయాలి, బటర్ స్కాచ్ వేయాలి. దాంట్లో మనం ఏమి యాడ్ చేయాలో నట్స్ కానీ దానికి తగ్గట్టు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడైతే నేను దీంట్లో ఫ్లేవర్ చాక్లెట్స్ అండి, ఇవి డార్క్ చాక్లెట్స్ ఓన్లీ, ఇవి ఒక 1/2 kg అనమాట. దీంట్లో నేను కరెక్ట్గా 3 drops యాడ్ చేశానండి. ఫ్లేవర్ ఎప్పుడు కూడా మీరు ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకూడదండి, స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది ఫ్లేవర్ అనేది. సో మనమైతే అది తినలేమన్నమాట ఇంకా తర్వాత ఎక్కువైపోతే ఫ్లేవరు. అందుకని 1-2 సార్లు మనం చూసుకొని తర్వాత యాడ్ చేయాలి. 1 kgకి ఎంత ఫ్లేవర్ యాడ్ చేయాలని కూడా అడుగుతున్నారు. ఒక 1/2 teaspoon ముందు యాడ్ చేసి చూడండి ఫ్లేవర్ని బట్టి అనమాట. తర్వాత మీకు తెలుస్తుంది కొంచెం టేస్ట్ చేస్తే. ఆ తర్వాత మీకు తగలట్లేదు అంటే ఇంకొంచెం యాడ్ చేయండి, ఒక 3-4 drops, అంతేగాని ఒకేసారి ఎక్కువ వేయితే మాత్రం వేయొద్దు. నెక్స్ట్ కలర్స్ ఎప్పుడు యాడ్ చేయాలని కూడా అడుగుతున్నారు. కలర్స్ ఇప్పుడు ఈ డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్లో మనమైతే కలర్స్ అయితే యాడ్ చేయక్కర్లేదండి. వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, వైట్ కాంపౌండ్ ఒక్క దాంట్లోనే మనమైతే కలర్స్ యూస్ చేసుకోవచ్చు. అప్పుడే మనం దాంట్లోనే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
మీకు కలర్ఫుల్గా కావాలి అన్నప్పుడు కలర్స్ యాడ్ చేసేసి వైట్ కాంపౌండ్లో డిజైన్గా మోల్డ్స్ దొరుకుతాయండి, వాటిలో వేసుకొని చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు. అంతేగాని వీటిలో మాత్రం కలర్స్ అనేవి యూస్ చేయరు. ఫ్లేవర్స్ మాత్రము దేంట్లైనా మీరు యూస్ చేసుకోవచ్చండి. వైట్ కాంపౌండ్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా డార్క్ అండ్ మిల్క్లో కూడా వేసుకోవచ్చు. కానీ కలర్స్ మాత్రం వైట్లో మాత్రమే వేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా చాక్లెట్స్ అన్ని ఇలాగా ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే ర్యాప్ చేస్తున్నానండి. ఇది డబల్ ర్యాపర్ అంటారు. అంటే పైన ఒక గోల్డ్ ర్యాపర్ ఉంది కదా, మధ్యలో తర్వాత బటర్ పేపర్ లాగా ఒక ర్యాపర్ వస్తుంది. ఇవైతే నేను ప్రిపేర్ చేసిన వెంటనే ర్యాప్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎటువంటి వాటర్ అనేది కూడా లేదు కొంచెం కూడాను. చాలామంది మెల్ట్ అయిపోతున్నాయి అనేసి చాలా ఎక్కువ చెప్తున్నారు. మీరు ఇలాగా ర్యాప్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి, తర్వాత బయట ఉంచి చూడండి. నాకైతే ఎప్పుడు ఈ ప్రాబ్లం లేదండి. సో నాకైతే మీరు ఒకసారి అట్లా చేసి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.